2026 హ్యాపీనెస్ ఇండెక్స్లో వరుసగా తొమ్మిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ స్థానం దక్కించుకుంది. ధనంలో కాదు, పవర్లో కాదు, సంతోషంగా జీవించడంలో. ఇది ఎలా సాధ్యం? పిల్లలు 7వ సంవత్సరం వరకు స్కూల్కి వెళ్ళరు. అక్కడి నుంచి 7వ సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్ళటం బిగిన్ చేస్తారు. మధ్యాహ్నానికి స్కూల్ అయిపోతుంది. హోంవర్క్ చాలా తక్కువ. పరీక్షల్లో ర్యాంకింగ్ సిస్టమ్ అనేది లేదు. ఒకటి 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 2 2 2 ఇటువంటిది లేదు. పిల్లల మధ్య పోటీ లేదు. కలిసి చదువుకోవడం మీద దృష్టి. ఫిన్లాండ్లో టీచర్ అవ్వాలంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అక్కడ టీచర్లకు డాక్టర్లు, లాయర్లతో సమానమైన సాంఘిక గుర్తింపు ఉంది. ప్రీ స్కూల్ నుండి యూనివర్సిటీ చదువు వరకు మీల్స్, ట్రాన్స్పోర్టేషన్, బుక్స్ అన్నీ ఫ్రీ. లిటరసీ రేటు 99%. 100కి 88 స్కోర్తో కరప్షన్ లేని దేశంగా టాప్లో ఉంది. 1,88,000 లేకులు ఉన్నాయి. 70% అడవులతో కప్పబడి ఉంది. హెల్త్ కేర్ అందరికీ అందుబాటులో ఉంది. జీడిపిలో గొప్పగా లేకపోయినా హ్యాపీనెస్లో టాపు. డబ్బుతోనే హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునే వారికి కాదు అని నిరూపించడానికి ఫిన్లాండ్ ఒక చక్కని ఉదాహరణ. చాలా విషయాల్లో ఫిన్లాండ్కి భారత్కి పోలిక ఉండకపోవచ్చు. కానీ విద్యా, వైద్యం ఫ్రీ చేసి, మిగిలిన ఫ్రీలు తీసేసి, ప్రకృతి సంరక్షణ చేస్తూ కరప్షన్ తగ్గిస్తే మన దేశం కూడా హ్యాపీనెస్ ఇండెక్స్లో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మనం 116వ స్థానంలో ఉన్నాం.